ఏంటండి మాట్లాడదాం మనకు కాలర్ రెడీగా ఉన్నారు ఉగాండా నుంచి శివ ఫోన్ చేశారు శివ గారు మాట్లాడండి రాజీవ్ గాంధీ గారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి టీవీ9 వారధి యు ఆర్ గివింగ్ us a chance to do our voice థ్యాంక్ యూ శివ గారు చెప్పండి అండ్ రాజీవ్ గారు డెఫినెట్లీ అండి రాజీవ్ గారు మీరు దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఎల్లో మీడియా ఏం చేస్తుంది ఆంధ్రజ్యోతి టీవీ5 అండ్ ఈటీవీ ఏం చేస్తుంది అనేది మనకి క్లియర్ గా తెలుసు ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ కి ఏం జరుగుతుంది పబ్లిక్ కి ఏమి బెనిఫిట్స్ పొందుతున్నారు ఓటర్స్ ఎలా ఉన్నారు అనేది అన్ని మీడియా చెప్తారు ఇది నేను 100% కాన్సెప్ట్ చేస్తున్నా మీరు ఎక్కడ ఆధారపడకండి మీడియా గురించి సోషల్ మీడియా కానీ నా అంతటా నేను శివ గారు రైట్ అంటే మీరు క్వశ్చన్ అడిగారు కానీ కాకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే అభిప్రాయం మీరు చెబుతున్నారు అంతే కదా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు రైట్ ఓకే రాజీవ్ గాంధీ గారు యా చెప్పండి సో శుభారంభమే అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఆలోచన ఉన్నది ఎందుకంటే అవ్వాతాతల దగ్గర నుండి యువత దగ్గర నుండి మహిళల దగ్గర నుండి పేదవారి దగ్గర నుండి నిమ్న వర్గాల దగ్గర నుండి దళితులు బీసీలు బహుజనులు హరిజనులు గిరిజనులు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో ప్రతి పౌరుడు కోరుకునేది మళ్ళీ జగనే రావాలి మళ్ళీ జగనే కావాలనేటువంటి నినాదమే నడుస్తుంది 2024 జగనన్న వన్స్ మోర్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎల్లో మీడియా గురించి చెప్పారు ఒకప్పుడు ఎల్లో మీడియా రాతలు రాస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ యొక్క రాతలు ఏంటి వాటి వాస్తవాలు ఏంటని చెప్పే పరిస్థితులు అప్పుడు లేవు ఉదాహరణకు అన్న నందమూరి తారక రామారావు గారి మీద అత్యంత జుబుక్సాకరంగా కార్టూన్లు వేయించిన వ్యక్తిత్వ హననం చేసిన దాన్ని పటాపంచలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ రోజు ఎవరి దగ్గర లేవు మరోపక్క ఒక మహానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఒక రౌడీగా చిత్రీకరించే పని ఆ రోజుల్లో పచ్చ మీడియా చేసినా దాన్ని నిలదీసి కడిగేసే పరిస్థితులు అప్పుడు లేవు నిన్న కాక మన 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు జెండా పీకేద్దామని స్టోరీలు రాసి ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి పంపించడానికి స్వయాన దిక్కుమాలినటువంటి వ్యవహారం నడిపింది పచ్చ మీడియా ఇవన్నీ అందరికీ తెలిసినా సరే ఆ పచ్చ మీడియాని ఎదిరించేటటువంటి వ్యక్తి పరిస్థితిలో పుట్టుకు రాలేదు బట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు ఏదైతే ప్రతి 30 సంవత్సరాల వరకు తర్వాత ఒక తరం మారుతుంది ఒక టార్చ్ బేరర్ వస్తాడు అన్నట్టు ఈరోజు ఆ టార్చ్ బేరర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వచ్చాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెచ్చినటువంటి టార్చే సోషల్ మీడియా ఈ పచ్చ మీడియా ఏదైతే తెల్లవారులు ఇస్తే అబద్ధాలు వండి వారుస్తుందో వాళ్ళని నగ్నంగా రాజకీయ నడివీధుల్లో పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలని ప్రజలకి నిజానిజాలు తెలియజెప్తుంది సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియా సైనికులు ఉన్నంత వరకు మౌత్ పబ్లిసిటీ మహాశైలు ఉన్నంత వరకు ఈ పచ్చ మీడియా అనే అల్లరి మోకలు ఎన్ని అల్లరి చిల్లర చేష్టలు చేసినా దానివల్ల నిరుపయోగం మాకు జరిగేటటువంటి నష్టం కూడా ఏమీ లేదు ప్రజలకి మేము చేస్తుంది ఏంటనేది వాస్తవం మీలాంటి న్యూట్రల్ మీడియాల ద్వారా కూడా మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం ఓకే నెక్స్ట్